పార్టీ పెట్టడంకు మూల కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చాలా కుంటుపడిందండి. చాలా అసలు ఎంత లాస్‌లో ఉందంటే కొన్ని లక్షల కోట్లు అప్పుల పాలైపోయి, ఇంకా చాలా అప్పుల పాలైపోయినాయి. అసలు కంపెనీస్ లేవు. ఏమి చదువుకున్నోళ్ళు కూడా పాపం బాగా ఎడ్యుకేషన్ కూడా హై ఎడ్యుకేషన్ కూడా పీజీ చేసినోళ్ళు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం, లేదా విదేశాలకు వెళ్ళిపోవటం, లేదా అక్కడ చిన్న చిన్న పొలం పనులు లాంటివి, లేదా కూరగాయలు కూడా అమ్ముకునే వాళ్ళు కూడా నేను చూశానండి. ఎంబీఏ, ఎంసీఏ చేసినోళ్ళు. ఏంటి బాబు ఇలా చేస్తున్నావు అంటే, జాబులు లేవు మేడం, జగన్ సార్ వచ్చాక మాకు ఏం చేయాలి, ఫ్యామిలీని పోషించుకోవాలి కదా, ఏదో ఒకటి సంపాదన కావాలి కదా, రెంట్ కట్టుకోవాలి, మన సొంత ఇల్లు కాదు మేడం అని అలా చెప్పిన వాళ్ళు కూడా నేను చూశాను నా కళ్ళారా. ఇలా ఏ రకంగా చూసినా కూడా జగన్ గారి పరిపాలన ఫెయిల్యూర్గా మనకి కనిపిస్తుంది. అన్ని రంగాలలో కనుక మనం గమనిస్తే కనుక బాగా లోతుగా అధ్యయనం కనుక చేస్తే. కాబట్టి అంతకుముందు చంద్రబాబు గారు చేసినప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడలేదండి. ఎంతసేపు పార్టీ రాగానే, ఎలక్షన్స్ రాగానే ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఎన్ని సీట్లు పంచుకోవాలి, ఎన్ని సీట్లు మనం గెలవాలి, ఎవరెవరు ఎక్కడ నిలబడాలి, ఈ లెక్కలు వేసుకుంటున్నారు. కానీ ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశారు. సరే, ఇలాంటి పక్షంలో ఇక తప్పదు, ఇక మన పార్టీ పెట్టాలని చెప్పి మా అధ్యక్షుల వారు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు ఇక తప్పని పరిస్థితుల్లో మొన్న December 22న తప్పకుండా పార్టీ పెట్టే రోజు అనుకుంటా, పార్టీ పెట్టే 2 రోజుల ముందు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మాతో ఇంటర్వ్యూ ఇచ్చారు. నేనే చేశాను ఆయన. అంటే భావాలు మంచివే కాదనను, కానీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రకమైన భావాలతో రాజకీయాలు నడపగలరా అనేది ఇక్కడ కొంచెం ప్రధానంగా కనిపించింది. ఒకటండి, ప్రజలది మైండ్ సెట్ మార్చడం లేదా అనేది అది ఒక్కొక్కల దీని మీద డిపెండ్స్ అయి ఉంటుంది. మా మేనిఫెస్టో చూస్తే మేము తయారు చేసినట్టుగా ఉండదు, అదంతా ప్రజలకు సంబంధించినవి. మేము అందరిలాగా ఇప్పుడు జగన్ గారి లాగా మేము ఉచితంగా ఇస్తాము అమ్మఒడి అని చెప్పేసి సంవత్సరానికి 25-35 వేలు వేస్తున్నారు ఆయన. అలా కాకుండా మేము పిల్లలకి కానీ, ప్రజలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, అలాగే జెంట్స్ పురుషులకు కానివ్వండి, అందరికి కూడా మేము జాబులు కంపెనీస్ తేవాలని కానివ్వండి, అన్ని రకాలుగా మేము మేనిఫెస్టో మేము తయారు చేసామన్నమాట. ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ లాభంగా ఉండేట్టుగా టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 4 లక్షల దగ్గర 5 కోట్ల ప్రజలకి మంచి జరిగే ఉద్దేశంతో జరగాలని మేము కోరుకొని మేము మేనిఫెస్టో. అవును, అక్కడ పక్కన టీడీపీ ఉంది, టీడీపీతో పాటు ఇప్పుడు జనసేన ఉంది, ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం. సో ఇవి రెండు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న పార్టీలు ఇక్కడ, ఎంత కాదనుకున్నా. ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు కిషోర్ గారు, నాకు తెలిసినంత వరకు ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు. మనం ఎంత బాగా పనిచేస్తున్నామో, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాము ప్రజలకి, ఎన్ని ఇబ్బందులు తీర్చామో, వాళ్ళ సమస్యల మీద మనం పోరాటం చేశాము, వాళ్ళకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఎన్ని నిలబెట్టుకున్నాము. ఇంకా నిలబెట్టకపోతే అన్ని చేయాలి, కానీ చేయట్లేదు. అసలు దాంట్లో 10 ఇస్తే కనీసం ఒక దాంట్లో 4-5 కూడా చేయట్లేదు నాకు తెలిసి. చేసామని గొప్పగా టీవీ ముఖ్యంగా కానివ్వండి, పేపర్లో కానీ రాయించుకుంటున్నారు. ఇవాళ రేపు ఒక పార్టీ పెట్టగానే టీవీ, ఒక మీడియా, ఒక పేపర్ పెట్టుకొని వస్తున్నారు. కానీ మాకు మీడియా లేదు, మాకు పేపర్ లేదు, మాకు అంతా సోషల్ మీడియాని, యూట్యూబ్ ఛానల్స్ మీద డిపెండ్స్ మేము చేస్తున్నాము. రోజు కూడా మా పార్టీ తరఫు నుంచి మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, అందరు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. ఒక్క గడప కూడా వదలకుండా ప్రతి గడపకి వెళ్ళి అందరినీ, స్కూల్స్ని కలుస్తున్నారు, కంపెనీని కలుస్తున్నారు, లాయర్స్ని, డాక్టర్స్ని, అందరినీ, ప్రతి ఒక్కరిని, స్టూడెంట్స్ని, 18 years అబోవ్ స్టూడెంట్స్ని, ఎందుకంటే మనకి ఓటు హక్కు వచ్చేది 18 years అబోవ్ కదండి, కలిసి మా మేనిఫెస్టో ఇచ్చి ఇట్లా ఉంది, మీకు ఇలా చేస్తాము, మమ్మల్ని నమ్మండి, ఒకసారి మాకు ఓటు వేయండి, మాది చూడండి అని అందరికి ఇస్తున్నారు. మాకు చాలా మంచి స్పందన అయితే వస్తుందండి. ఒక ఏజ్ గ్రూప్ అని కాదండి, యువత దగ్గర నుంచి మొదలు పెడితే ఏజ్ పెద్ద వాళ్ళ అమ్మమ్మ తాత ఏజ్ వరకు కూడా మాకు మంచి స్పందన అయితే వస్తుంది. చాలా బాగుంది. మాకు లక్ష్మీ గారు ప్రతిజ్ఞ చేయిస్తానని అన్నారు, ప్రతిజ్ఞ చేయించారా? January 26న, మొన్న January 26న అందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తాను అని చెప్పని అన్నారు ఆయన. చేయించారా ప్రతిజ్ఞ? మీకు అంత ఐడియా లేదు. ఓకే ఓకే. అంటే ఓవరాల్గా ఏమన్నారంటే ప్రత్యేక హోదా నినాదంతో కాబట్టి అది. తర్వాత స్టీల్ ప్లాంట్ అండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చి ప్రైవేటీకరణ చేయాలంటున్నారు. ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏముందండి? ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని ఎందుకు వచ్చింది? అది ప్రైవేటీకరణ కాదు కదా ఫస్ట్ నుంచి. దాన్ని ఎందుకు టచ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ప్రజల మనోభావాలు కానివ్వండి, అక్కడ కార్మికుల మనోభావాలు కానీ దెబ్బతీసే విధంగా కానీ, దెబ్బతీసేటట్టుగా కానీ ప్రవర్తించడం కానీ మంచిది కాదు, అది ఏ పార్టీ అయినా కానీ. దానికి మేము కట్టుబడి ఉంటాము, ప్రైవేటీకరణ చేయకూడదని. అలాగే ప్రత్యేక హోదా కావాలి. తర్వాత ఇంకా హైదరాబాద్ కూడా అప్పుడు 10 సంవత్సరాలు మనకి ఉమ్మడి రాజధాని అని చెప్పారు. ఇప్పుడు కూడా మేము ప్రెసెంట్ ఇంకొక 10 సంవత్సరాలు పొడిగించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ రాజధాని మన చంద్రబాబు గారు వచ్చారు, 30,000 ఎకరాలు 40 ఎకరాలు కావాలి, సింగపూర్ లాగా చేస్తాను, మలేషియా లాగా చేస్తాను మాటలు చెప్పారే, కానీ ఆయన ఎంతవరకు అసలు ఏమీ చేయలేదు నాకు తెలిసి. మళ్ళీ జగన్ గారు వచ్చాక ఆయన చేయాలి. ఆయన అయితే ఏకంగా 3 రాజధానులను చెప్పేస్తున్నారు. కర్నూలు ఒకటి, వైజాగ్ ఒకటి, అమరావతి. పోనీ అమరావతిని కొంచెం డెవలప్ చేసి ఏమన్నా ఆఫీస్ వర్క్ కానీ చేయడానికి కానీ ఏమన్నా సెక్రటరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఏమైనా పెట్టారంటే అక్కడ ఏం కనిపించట్లేదు. హైకోర్టు ఒకటే నాకు కనిపిస్తుంది. ఈలోపు రైతులు
ఏదో ఒకటి రోజు ఎవరో ఒకరు టీచర్స్, అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, ఏదో రకంగా రోజు ఒక రంగం పరంగా రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు. గొడవలు, ఈ సాలరీస్ పెంచలేదని, సాలరీస్ రావట్లేదని, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంటుంది కిషోర్ గారు. అంటే ప్రతి రాజకీయ ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో ఒక సమస్యలు ఉంటాయి. సమస్యలు అనేవి లేకుండా ఏ రాష్ట్రం లేదు. ఆ సమస్యల్లో భాగంగానే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి దాంట్లో. చాలా వస్తున్నాయి. సో చాలా వస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకుని పార్టీ నడపాలని అనుకోవటం మాదండి. మేము అవన్నీ ఆలోచించానండి. ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి, అందరికి జాబులు రావాలి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మంచిగా ఉండాలని ఆలోచించి అన్ని రకాలుగా మా అధ్యక్షుల వారు పార్టీ పెట్టడం జరిగిందండి. పార్టీ పెట్టాము, మేము పార్టీకి కట్టుబడి ఉంటాము, జీరో పాలిటిక్స్ అన్నాము. ఎవరికి కూడా ₹1 లేకుండా మేము ప్రజలను మభ్య పెట్టకుండా. 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ ఉన్నారు అసలు మీకు? ఉన్నారండి, ఉన్నారు. 175 స్థానాలు మేము పోటీ చేస్తామండి. ప్రజెంట్ కూడా ఈ రోజు వరకు కూడా మేము ఎవరికి పొత్తు పెట్టుకుంటలేదండి. ప్రజెంట్ ఈ రోజు వరకు. ఇన్ ఫ్యూచర్లో అంటే కొంచెం మీరు ఏ పార్టీకి బి టీం కాదా? ప్రజెంట్ ఏం చెప్పలేదండి మా అధ్యక్షుల వారు. అంటే అట్లా కాదు, బి టీం అంటున్నారా? లేదండి, పొత్తు అనుకున్నాను. లేదండి, అట్లా ఏం లేదు. బి టీం అని చెప్పి చాలా మంది చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బి టీం అని. ఏమండి, అలాగే ఒక పార్టీ పెట్టాక నిస్వార్థమైన కాల్పు ఓట్లు చీల్చడానికి అని చెప్పి కేడి లక్ష్మణ్ గారు పార్టీ పెట్టుకున్నారని చెప్పి లేదండి. ఆయన నిస్వార్థపరుడుగా పోలీస్ ఆఫీసర్గా మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఆయన జైల్లో పెట్టారు, కేసులు ఫైల్ చేసి అందరికి తెలిసింది ప్రపంచానికి. అలాంటి వ్యక్తి మీద ఎలాగా రాళ్ళు వేయాలి, ఎలాగా బురద జల్లాలని ఒక కంకణం కట్టుకుని కూర్చుంటారు అపోజిషన్ వాళ్ళు. ఇది ఒక్క నోట్ వచ్చింది అట్లా వెళ్ళిపోయి మీడియాకి, టీవీకి అన్నిటికి వచ్చేస్తుంది. ఎవరో పెట్టారు, 1000 కోట్లు తీసుకున్నారంటే మనం ఏం లేదండి. అట్లా అది సామెత వరకు బాగుంటుందండి. మా వరకు మా అధ్యక్షుల వారు ఎలాంటి మాకు తెలుసు, ఆ ప్రపంచానికి కూడా తెలుసు. అలాంటిది ఏం లేదు. నిజంగా ప్రభుత్వ విధానాలను ఎక్కడ కూడా మీరు గట్టిగా ఎండగడుతున్న సందర్భాలు ఎక్కడా లేవు. అంటే వాళ్ళు చేసే అరాచకం అని చెప్పి మీరు మాట్లాడుతుంటారు, ఏవో అంటుంటారు, కానీ కరెక్ట్ గా విధానం అంటూ రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు పరిపాలించినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పేర్లే పెట్టుకున్నారు. ఆయన తర్వాత ఇలా కొడుకు వచ్చారు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి జైలుకి వెళ్ళి వచ్చాక కూడా జనాలు నమ్మి ఆయనకు ఓటేశారు. అసలు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అసలు ఎలక్షన్లో పోటీ చేయకూడదు, ఒక జీవో తీసుకురండి గట్టిగా. ఎందుకు లేదు? ఇలాంటి చాలా మార్చాలి, అవి మార్చాలి, అలాంటి చేయాలంటే మా జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా ఏదైనా అవుతుందండి.